హలో నమస్తే నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఇంకొకసారి వచ్చిందండి. సో ఈసారి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఎవరు ఏ గేమ్స్ ఆడారు, ఎవరు విన్ అయ్యారు, ఏ క్లేన్ వాళ్ళు విన్ అయ్యారు, సో ప్రైజ్ మనీ ఎంత యాడ్ అయింది ఏంటి అనేసి ఈరోజు ఎపిసోడ్లో జరిగినవన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో ఇరు క్లేన్ వాళ్ళు ఛాలెంజ్ ఓడిపోయినట్లయితే వైల్డ్ కార్డ్ యాడ్ అవుతుంది. అలాగే ఛాలెంజ్ విన్ అయినట్లయితే వైల్డ్ కార్డు, సో ఒక వైల్డ్ కార్డ్ని ఆపగలుగుతారు. అండ్ ప్రైజ్ మనీ 1,50,000 యాడ్ అవుతుంది ప్రైజ్ మనీకి. అండ్ గెలిచిన టీంకి ఇంకా అదనంగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయని బిగ్ బాస్ చెప్తారు. సో ఫస్ట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో ఫస్ట్ ఛాలెంజ్ అండి. సో అది స్విమ్మింగ్ పూల్లోన కొన్ని టైర్స్ లాక్ చేసబడి ఉంటాయి. సో అవి వెళ్ళి అన్లాక్ చేసేసి అవి తీసి వాటికి ఉన్న స్లాట్స్లో కరెక్ట్గా వేయాలి. ఇదంతా 10 minutesలో చేయాలి. సో ఫస్ట్ ఛాలెంజ్ 10 minutesలో చేయాలి. ఈ టాస్క్కి నైనిక సంచాలకుగా వ్యవహరిస్తుంది. ఇంకా ప్లేయర్స్ ఎవరంటే శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ కాంతారా టీం నుంచి విష్ణుప్రియ. సో వీళ్ళిద్దరూ ఈ టాస్క్లో పాల్గొంటారు. ఈ ఇద్దరు ఈ టాస్క్లో ఓడిపోతారండి. సో ఇరు క్లేన్లు ఈ టాస్క్ ఓడిపోవటం వలన ఒక వైల్డ్ కార్డ్ యాడ్ అవుతుంది. సో తర్వాత ప్రైజ్ మనీ కూడా ఉండదు. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ అండి. సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే జాగ్రత్తగా నడు లేకపోతే పడిపోతావు, ఇది ఛాలెంజ్. సో ఇది బాల్ వేయాలి, బ్యాలెన్సింగ్ చేసుకుంటూ బాల్ వేయాలి. సెకండ్ ఛాలెంజ్ నుంచి శక్తి టీం నుంచి యష్మి అండ్ కాంతారా టీం నుంచి మణికంఠ ఆడతారండి. ఈ టాస్క్కి సంచాలకుగా నిఖిల్ వ్యవహరిస్తారు. ఈ టాస్క్ 8 minutesలో కంప్లీట్ చేయాలి. సో ఈ టాస్క్ని 8 minutesలో కంప్లీట్ చేయాలి. వీళ్ళిద్దరూ ఆడతారు, మణికంఠ అండ్ యష్మి. ఈ టాస్క్లో యష్మి విన్ అవుతుందండి. సో శక్తి టీం విన్ అవుతుంది. వాళ్ళు 1,50,000 ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారు అండ్ ఒక వైల్డ్ కార్డ్ని ఆపారు. సెకండ్ ఛాలెంజ్లో శక్తి టీం విన్ అవుతుంది, కాంతారా టీం ఓడిపోవటం వలన సో వాళ్ళు తన టీం నుంచి కాంతారా టీంలో నుంచి ఒకరిని ఈ గేమ్కి అనర్హులు, సర్వైవల్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో ఫిట్ కాని వాళ్ళు అనర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసేయమని చెప్తారు గేమ్ నుంచి బిగ్ బాస్. సో వాళ్ళకే డెసిషన్ ఉంటుంది, కాంతారా టీం వాళ్ళే డెసిషన్ తీసుకోవాలని చెప్తే వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. కాంతారా టీం నుంచి అందరూ ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటారు. సో సీత మ్యాక్సిమం నీకు ఈ వారం నామినేషన్స్లో లేవు అండ్ ఈ వీక్ నువ్వు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సీత పేరు చెప్తారు, కొందరు మణికంఠ పేరు చెప్తారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ తీసుకుంటారు. సో చీఫ్ అయిన సీత అందరి డెసిషన్స్ అడిగి కనుక్కొని తర్వాత తన డెసిషన్ చెప్తుంది. సో బిగ్ బాస్ అడిగినప్పుడు మీ టీంలో నుంచి ఎవరిని తీసేస్తున్నారు అంటే మణికంఠ అని చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే సో తనకి ఒక గేమ్ ఇచ్చాము, తన ఇండివిజువల్ గేమ్ అది తను కొంచెం బ్యాలెన్సింగ్ చేయలేక అది ఓడిపోయాడు. సో తను ఫస్ట్ ఛాలెంజ్ కంటే సెకండ్ ఛాలెంజ్ కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. కొంచెం తను బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే తను విన్ అయ్యేవాడు. సో అది బ్యాలెన్సింగ్ చేయలేదు కాబట్టి అతన్ని తీసేస్తున్నాను అనేసి సీత బిగ్ బాస్ చెప్తుంది. సో తన టీం నుంచి మణికంఠని తీసేస్తుంది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ నుంచి. నెక్స్ట్ థర్డ్ ఛాలెంజ్ అండి. థర్డ్ ఛాలెంజ్లో ఏమీ లేదా, ఇది 5 minutesలో చేయాలి. బాల్స్ వేయాలి, ట్రాక్లో నుంచి బాల్స్ బాస్కెట్లో వేయాలి. ఇది 5 minutesలో చేయాలి. 50 points, ఆ బాల్స్ అనేవి అక్కడ పాయింట్స్ ఉంటాయి. ఆ 50 points 5 minutesలో ఎవరు వేస్తారో వాళ్ళు విన్ను అని చెప్తారు. సో అయితే ఇక్కడ వచ్చింది ట్విస్ట్ ఏంటంటే అది ట్రాక్ మధ్యలో భాగం అనేది తిరుగుతూ ఉంటుంది. సో దానిలో నుంచి బాల్ వేయాలి. బాల్ వేస్తే 50 points రావాలి 5 minutesలో అని చెప్తారు. సో ఇప్పుడు ఇరు టీముల వాళ్ళు ఫస్ట్ శక్తి టీం నుంచి ఆదిత్య అండ్ కాంతారా టీం నుంచి నబీల్ వెళ్తారు. ఇద్దరు తర్వాత దీనికి సంచాలకుగా మణికంఠ వ్యవహరిస్తారు.
సో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఆదిత్య గారు బాగా పార్టిసిపేట్ చేస్తారు ఈ గేమ్లో, విన్ అవుతారు, బాగా ఆడతారు. సో ఈ ఛాలెంజ్ కూడా శక్తి టీమే విన్ అవుతుంది అండ్ ఆదిత్య గారు విన్ అవుతారు కాబట్టి శక్తి టీం విన్ అవుతుంది. సో వాళ్ళు ఈ ఛాలెంజ్కి గాను 1,50,000 రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారు అండ్ ఒక వైల్డ్ కార్డ్ని అడ్డుకున్నారు రాకుండా. సో ఈ థర్డ్ ఛాలెంజ్ కూడా శక్తి టీమే విన్ అయింది. సో పెట్టిన 3 టాస్కులలో 2 టాస్కులు శక్తి టీం విన్ అయింది, ఒక టాస్క్ ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోయారు. సో ఇరు టీములు వాళ్ళు ఓడిపోయారు. 2 టాస్కులు గెలిచారు కాబట్టి 2 వైల్డ్ కార్డ్స్ని అడ్డుకున్నారు. అయితే థర్డ్ ఛాలెంజ్ కూడా కాంతారా టీం ఓడిపోవటం వలన మీ టీంలో నుంచి ఫిట్ కాని వాళ్ళు, అనర్హులు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళని తీసేయాలి. అయితే ఈ డెసిషన్ మీ టీంలో నుంచి ఎవరు తీయాలో శక్తి టీంకి ఈ డిసిషన్ ఇస్తారు. సో ఎవరు ఈ కాంతారా టీంలో నుంచి అనర్హులు అని తీసేయాలో శక్తి టీంకి చెప్పమంటారు. సో శక్తి టీం నలుగురు డిసైడ్ చేసుకుంటారు. నిఖిల్, పృథ్వీ, యష్మి అండ్ ఆదిత్య గారు నలుగురు కూర్చొని డిస్కస్ చేసుకొని సీతను తీసేస్తారు. ఎందుకంటే సీత ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, తను చీఫ్, ఈ వారం నామినేషన్స్లో లేదు. అండ్ ఏ గేమ్ ఇప్పటివరకు అయితే ఏ గేమ్ ఆడలేదు. ఫస్ట్ సర్వైవల్ ఫిటెస్ట్ ఛాలెంజ్లో కూడా తను ఆడలేదు, టీం మెంబర్స్తోనే ఆడించింది అనుకోండి. నెక్స్ట్ ఈ సెకండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్లో కూడా తను ఒక గేమ్ కూడా ఇప్పటి వరకు ఆడలేదు. గ్రూప్ గేమ్ కానీ అండ్ ఇండివిజువల్ గేమ్ కానీ ఏది ఆడలేదు. సో తను గేమ్ ఎప్పుడు ఆడట్లేదు, వెనకుండే ఆడిపిస్తుందే కాబట్టి తన టీంలో మిగతా వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆడాలి కాబట్టి సీతను తీసేద్దామని శక్తి టీము డిసైడ్ అవుతుంది. అదే బిగ్ బాస్కి చెప్తారు. వాళ్ళ కాంతారా టీం నుంచి సీతను తీసేస్తారు గేమ్లో నుంచి అని చెప్తారు. సీత ఇక్కడి నుంచి గేమ్ ఆడటానికి వీల్లేదు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్లో పాల్గొనడానికి వీల్లేదు. అయితే సీత చాలా బాధపడుతుంది. నేను ఆడాల్సింది అంటే నా టీం మెంబర్స్ వాళ్ళంతా నామినేషన్స్లో ఉన్నారు, వాళ్ళు ప్రూఫ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను, అంతేగాని నేను వెనకుండి వాళ్ళతో ముందుకు పంపించడం కాదు. అందరికీ ఛాన్స్ రావాలి, నా టీంలో వచ్చారంటే వాళ్ళకి ఆడాలని అనిపిస్తుంది కదా, వాళ్ళకి ఒక ఛాన్స్ రావాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను అని అనుకుంటుంది. తను బాధపడుతుంది, ఏడుస్తుంది కూడా తను గేమ్లో నుంచి తీసేయటం వలన. తను ఎందుకు తీసేశారో ఆ శక్తి టీం మెంబర్స్ కూడా డిస్కస్ చేస్తుంది. సో వాళ్ళు కూడా చెప్పింది ఇదే, నువ్వు నామినేషన్స్లో లేవు, ఆ తర్వాత ఈ వీక్ నువ్వు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నువ్వు గేమ్ ఆడకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ మీ టీంలో నుంచి చాలామంది అంటే 4 మెంబర్స్ ఇంకా నామినేషన్స్లో ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ రావాలి, ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ నుంచి నిన్ను తీయడం జరిగింది అని చెప్తారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇలా జరిగింది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో 3 ఛాలెంజెస్ పెట్టారు. అందులో 2 శక్తి టీం విన్ అయింది, 1 డిస్క్వాలిఫై అయిపోయారు. సో సీత, మణికంఠ ఇద్దరు కాంతారా టీం నుంచి ఈ ఛాలెంజెస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ నుంచి ఇంకా గేమ్ నుంచి తొలగిపోయారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు అయితే ఈ ఛాలెంజెస్లో ఇంకా ఆడరు. సో మిగతా 4 ఉన్నారు, నబీల్, ప్రేరణ అండ్ విష్ణుప్రియ, నైనిక. వీళ్ళు 4 అయితే వాళ్ళ ఛాలెంజ్లో కాంతారా టీం నుంచి ఛాలెంజెస్ని ఇక ఆడాలి. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటో అనేసి. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేయండి. సో 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. నబీల్, నైనిక, విష్ణుప్రియ, మణికంఠ, ఆదిత్య అండ్ నిఖిల్, వీళ్ళ 6 నామినేషన్స్లో ఉన్నారు. వీళ్ళ ఆటను చూడేసి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేయండి. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. అండ్ దట్టు వైల్డ్ కార్డ్స్ కూడా ఈ వీక్ ఉన్నాయి. ఈ సండే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అవుతున్నాయి బిగ్ బాస్ హౌస్లోకి. సో చూద్దాం. ఇదండి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.